మోషే గారు గొర్రెల్ని మేపుకుంటూ దేవుని పర్వతానికి వచ్చాడు. అక్కడ పొద మండుతుంది కానీ బూడిద అవతలేదు. మంట ఉంది, కాలుతుంది, కానీ బూడిద అవ్వడంలా. సహజంగా పొదకు మంట పెడితే ఏమవుతుంది? కాలి బూడిద ఇది కాసేపట్లో. ఇది ఎంతకీ అవ్వడంలా. ఏంటి ఈ వింత అని చెప్పి ఆ వింత ఎవరికి కనపడింది? ఆ వింత ఎవరికి కనపడింది? మోషే గారికి. ఈయన ఆ వింతను చూడడానికి పైకి వచ్చాడు, పర్వతం మీదకి. ఈయన పైకి రావడం, ఈయనని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసినప్పుడు ఈయన ఏ స్థితిలో ఉన్నాడు? దేవుడు చూచినప్పుడు ఈయన ఏ స్థితిలో ఉన్నాడు? దేవుణ్ణి చూడగలిగిన స్థితిని సంపాదించుకున్నాడు. ఎవరిని? ఆ వింతను చూడగలిగాడు. ఆయన చూడగలిగి అక్కడికి వచ్చాడు. కానీ లోకపరంగా చూసుకుంటే ఏ స్థితిలో ఉన్నాడైనా? చాలా దయనీయమైన పరిస్థితి. ఇల్లరికం పోయాడు. ఏం పోయాడు? దయనీయమైన పరిస్థితి మోషే గారిది. ఇల్లరికం పోయాడండి. ఎవరి దగ్గర బతుకుతున్నాడు? ఇల్లరికం పోయిన అల్లుడికి గౌరవం ఉంటుందా? చెప్పండి, గౌరవం ఉంటుందా? వాళ్ళ మామ ఏం చేశాడు? ఓ మోషే, గొర్రెల మేపకరాపా అంటే ఈయనండి, ఎవరు అనుకున్నావు? నేను ఐగుప్తు దేశంలో సకల విద్యా ప్రావీణ్యుని. ఈట తిప్పానా? ఈట తర్వాత దిప్పుదులే కానీ గొర్రెలు మేపకరాపో. నువ్వంత పెద్ద పోటుగాడి అయితే ఆడికో పోతుంటివి, మా ఇంటికి వస్తుంటివా అంటారా? అంటారా? ఇప్పుడు ఇల్లరికం పోయిన వాళ్ళు ఏమంటారు? మర్యాద పెడతారా? ఏమండి, మర్యాద పెడతారా? ఏమంటారు? నువ్వంతా సకల విద్యా ప్రావీణ్యాలు, ఆడికోపో, నా బిడ్డను కూడా తీసుకోపో, నా కొంపలో ఎదుగుబడి ఉన్నావు అని అంటారా? అనరా? పైకి అనకపోయినా పక్కింటిలతో ఖచ్చితంగా అంటారు. నిజమండి, మనుషుల బుద్ధులే అంత. పైకేమో ఈ పిల్లి కూడా పాలు తాగుతుంది అన్నట్టుంటారు, కానీ పక్కన వాళ్ళ చెవులు కొరికి 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 మా ఇంట్లో వాడి తింటుంటారమ్మా, మా ఇంట్లో పోవచ్చు కదా వాళ్ళ ఇంటికి. మోషే గారికి కూడా ఎన్ని పాపం, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో. ఆయన స్టేజీ వేరు. దయనీయమైన పరిస్థితి. అత్తగారింట్లో బతుకుతున్నాడు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలా. ఒక్క గుద్దుకు ఒకప్పుడు ఒకరిని చంపాడు, ఇసుకలో బాధి పెట్టాడు. నేను చంపుతా అన్న. గొర్రెలు ఎత్తుకొని పోయి రాపో, నాకంత టాలెంట్. గొర్రెల్ని జాగ్రత్తగా మేపుకొని రాపోనైనా ఇంటికి వస్తేనే మళ్ళీ బువ్వ పెడతాం రాత్రికి. అంటే మోషే ఎంత బాధపడిపోయి, ఎంత నలిగిపోయి, ఎంత బాధలు అవమానాలు పడి ఉంటాడో. 40 సంవత్సరాల పాటు గొర్రెల్ని మేపుకుంటా ఆయన ఎవరు ఆయనే మర్చిపోయాడు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోలా. ఏంటో చెప్పనా? దేవుణ్ణి చూడడం మాత్రం మర్చిపోలా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ వింత కింద ఎక్కడో మేపుకుంటున్న ఈయన కనపడింది. నేను అంటాను, చాలామంది గొర్రెల కాపర్లు ఉండొచ్చు, చాలామంది ప్రజలు ఆ ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ ఈయనకొక్కడికే కనపడ్డాడు ఆయన. నీకు ఆయన కనబడేటట్లుగా నీవు నిలబడాలి. అప్పుడు నీ దయనీయమైన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎవరెవరు నిన్ను అవమానపరిచారో, ఎవరెవరు నిన్ను హేళనగా మాట్లాడారో, ఎవరెవరు నీ యొక్క పరువును తీశారో, ఎవరెవరు నిన్ను తగ్గించి మాట్లాడారో, వాళ్ళందరి ఎదురుగా నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఈయన ఎవరు చూశారు అక్కడ పర్వతం మీద? మోషే గారిని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుణ్ణి ఈయన చూశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మాటలు ప్రారంభమయ్యాయి. మరి ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు, దేవునితో మాట్లాడావా? దేవుణ్ణి చూడగలిగావా? ఒక్కసారి మాట్లాడి చూడు, లైఫ్ మారిపోద్ది. ఒక్కసారి ఆయన దర్శన భాగ్యాన్ని పొందుకో, నీ జీవితమే మారిపోద్ది. నువ్వు అసలు ఇట్లా ఉండవు, కంప్లీట్గా మారిపోతావు. ఆ అనుభవమే ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఆయన ధన్యత, ఆయన భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు, మీకు కూడా ఇవ్వగలడు.
అప్పటిదాకా గొర్రెల్ని మేపుకుంటున్న ఆ కర్రే ఇప్పుడు ఏమైంది ఆయన చేతిలో? అద్భుతాలు చేసే కర్రగా, మహిమలు చేసే కర్రగా మారిపోయింది. మన లైఫ్ కూడా అంతే. నువ్వు ఒక్కసారి దేవుణ్ణి చూస్తే ఎందుకు పనికిరాదు అని అనుకున్నదే నీ ఇంట్లో నిన్ను ఘనంగా తీసుకెళ్ళగలదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇది వేస్ట్, దీనివల్ల నాకు నష్టమే, దీనివల్ల ఏ ఉపయోగం లేదు, ఇది ఉపయోగం లేని కర్ర అని అనుకుంటావు కదా, ఆ కర్రనే దేవుడు తలగా నిలబెడతాడు. ఎక్కడెక్కడ తల దించావో అక్కడే తలెత్తుతావు. యథార్థంగా నువ్వు ఎవరిని చూడగలగాల? చెప్పండి, ఎవరిని? దేవుణ్ణి చూడగలగాలి. ఆయన నిన్ను చూస్తున్నాడు ప్రతిరోజు. నువ్వు ఆయన్ని ఎప్పుడు చూసావు? నువ్వు పిండముగా ఉన్నప్పటి నుండి నిన్ను చూస్తూనే ఉన్నాడు. మరి ఒక్కసారన్నా చూసావా ఇప్పటిదాకా? ఒక్కసారన్నా చూసావా ఇప్పటిదాకా? ఏ పాటికి మనలో చాలామంది, కొంతమంది ఉన్నారు, ఆడ అద్భుతాలు, ఈడ అద్భుతాలు, ఈడ అద్భుతాలు, ఆడ అద్భుతాలు, ఆడ నూనెలు, ఈడ నూనెలు, ఆడ ఆ కార్యాలు, ఈడ ఈ కార్యాలు అంటే పరుగులు తీస్తూనే ఉన్నారు. నీకు ఓ మాట చెప్పనా? అక్కడ అద్భుతాలు చేపిస్తుంది ఎవరో కాదు, నీ భర్త, నీ యజమానుడే అక్కడ వాళ్ళ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. నీ ఇంట్లో పెట్టుకొని నీ దేవుణ్ణి యాడుగో పరిగెత్తుతానంటావేంటి? నీ దగ్గర పెట్టుకొని నీ దేవుణ్ణి ఎవరో అద్భుతాలు చేస్తారంటావేంటి? అద్భుతాల కోసం, ఆత్కార్యాల కోసం, సూచక్రియల కోసం అక్కడికి ఇక్కడికి కాలుగాలిన పిల్లిలాగా పరిగెత్తాల్సిన అవసరమే లేదు. నీ దేవుణ్ణి నువ్వు చూడగలిగితే, నీ యజమానుని నువ్వు చూడగలిగితే నీ ఇల్లే స్వర్గంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మధ్య ఒక ఆయన అంటాడు, మా వాళ్ళు అక్కడెక్కడో నంద్యాల దగ్గర ఎవరో ఒక ఆయన ప్రార్థనా పరుడు, అద్భుతాలు ఈ చేస్తున్నాడు ఈ చేస్తున్నాడు అని పోతున్నారన్నా. నేనేం వద్దన్నాను. మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు, కానీ ఎక్కడికో పోవాల్సిన అవసరం ఏంటి అని అన్నాను. అయినా మా వాళ్ళు వినట్లేదన్నా, పోతానే ఉన్నారు, అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నారంటే నేను అనుకున్నా, వాళ్ళకి ఆ నమ్మకమేమో. అంటే మేము అక్కడికి పోతేనే, మేము ఇక్కడికి పోతేనే, మేము ఇంకో చోటికి పోతేనే దేవుడు ఏదైనా చేస్తాడు అన్న ఆ నమ్మకంతోనే ఉన్నారేమో, అలాగే పోతున్నారు. మీరు అట్లా ఉండమాకండి. మీరున్న చోటే దేవుడు మీ దగ్గరికి రాగలడు. మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఇంట్లో రాగలడు. మందిరంలో ప్రార్థన చేసుకుంటే మందిరానికి రాగలడు. మీరు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ప్రార్థన చేసుకుంటే అక్కడికి రాగలడు. మిమ్మల్ని బాగు చేయగలడు ఆయన. మీ ప్రతి కన్నీళ్లు తుడవగలడు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మిమ్మల్ని చూసే దేవుణ్ణి మీరు చూడగలిగితే చాలు, మీరు మాట్లాడగలిగితే చాలు. ఆ స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరందరూ ఆ స్థాయికి రావాలి. మీరందరూ ఆ స్థాయికి రావాలి. మీరెక్కడుంటే అక్కడ దేవుడు ప్రత్యక్షం కావాలి.